देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रदाय गुरवे नमः। ह्रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। आशाओं की बादल छाए, कोई उमंग है ये जिंदगी रे। एक धरती का आंचल ओढ़े, दिल से दिल के धागे जोड़े, बांटे जहां में अपनी खुशी रे। प्रीत की रीत सिखाते हुए झिलमिलाते हैं पर्दों पे हम। दिलों में प्यार की ज्योति जगाते हुए आ जाओ मिलके हम तुम ये कहे। అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు ఆరోహి. నేను 8వ తరగతి విద్యార్థిని. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మనం ఒక ప్రత్యేకమైన వేడుకను జరుపుకుంటాం. అదే ఉపాధ్యాయ దినోత్సవం. సెప్టెంబర్ 5న మన దేశంలోని గొప్ప విద్యావేత్త, తాత్వికుడు మరియు 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. గురువులు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, కానీ గురువులు ఆ జన్మని సార్థకం చేస్తారు. గురువులు మన జీవితంలో దీపం వంటి వారు. గురువులు తమ జీవితాన్ని త్యాగం చేస్తూ మన జీవితానికి వెలుగునిస్తారు.
గురువులు లేకపోతే ఈ ప్రపంచంలో అజ్ఞానాంధకారం మిగిలిపోతుంది. గురువులు మన తప్పులను సరిదిద్దుతారు, విద్యార్థుల ప్రతిభను వెలికి తీస్తారు. గురువులు మనకు కేవలం పాఠాలు మాత్రమే కాదు, నిజాయితీ, క్రమశిక్షణ, దయ, సహనం, ధైర్యం, జీవిత పాఠాలను కూడా నేర్పిస్తారు. విద్యార్థుల విజయాల వెనుక గురువుల కష్టం దాగి ఉంటుంది. వారు మన కోసం ఎంతో గంటలు కష్టపడతారు, వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేస్తారు. ఈరోజు నేను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక కవితను చెప్తాను. జ్ఞానదీపం వెలిగించే గురువులు మీరు, జ్ఞానదీపం వెలిగించే గురువులు మీరు, సత్యం ధర్మం నేర్పే శ్రేష్ఠులు మీరు, జీవిత పాఠాలను చూపే గురువులు మీరు, మాకు మార్గం చూపించి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురువులందరికీ ధన్యవాదాలు. అందుకే ఈరోజు ఈ వేదికపై నేను నా తరఫున మరియు నా స్నేహితుల తరఫున ఉపాధ్యాయులందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈ అవకాశము ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్లు చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
అందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం ఎట్ల తీరునో మీ రుణం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. So first and foremost, belated Happy Teachers Day to all the teachers and also the acting teachers. So today it's a reflection of the journey of a teacher. In everyone's life, teacher plays a pivotal role. He is the one or she is the one who nurtures the kids, imparts knowledge, gives wisdom and shows a way to face the challenges in the future. Teachers are considered as the greatest people in the society. Whatever the child is in the future is just because of the efforts, the sacrifices, the kind of dedication and the compassion what a teacher is showing to her profession. On this very day, I would like to quote a story. There was a small village, which is a very remote village, which doesn't have adequate facilities. Neither there was a school. And to that village, a gentleman, a teacher, wanted to change the fate of the village, change the way the village is in that condition, and he started to educate people. Miles distance he has covered to come to the school. In fact, that school was not even having a building, not even having proper benches, or neither the infrastructure is available there. But this man had that burning desire that I have to educate this village children. All the children of the village, they do not know what is education, they do not know what is school at all. Such kind of situation they were living in. And this man took initiative, walking miles away, and then he started to impart, he started to educate the people. So when he was trying to educate the people, he happened to see one boy by name Ramesh. What's the boy name? Yeah, Ramesh. A 4 years kid, and literally he is also very poor. A condition. See, why am I telling that the teacher is spending extra hours after the school hours days? That's the compassion he was having towards the child. He happened to see a spark in the child that yes, this child is different from the other students. Okay, he is having a desire to change the fate of his village. So why should I not contribute? So what he has done, he took some extra hours after the school hours, and that was literally not looking like a school. It was just a shed with some tiled roof. Every day he spent 1 hour educating the child, and years went on like that. You believe or not, this is not something like a fiction kind of thing. Okay, this is in reality, and that man turned to be a doctor, the first doctor in the village. And this doctor, he was able to achieve that just because of the dedication, because of the sacrifice, because of the enormous efforts this teacher has put. And on the day of the graduation, this boy very proudly told one statement: my parents gave me life and my teachers gave me future. This is a statement the boy had made in front of thousands of people, giving the credibility to the teacher. Today, you are here in this educational institutions. You do not know what your dreams are.
Okay, but teacher is just like a burning candle. Even sometimes the candle is put off after some time, but the spark that the teacher is generating in you, it will be everlasting. In your life, we may not be having a continuous place. Wherever you go, whichever place you go, whichever destiny you reach, okay, whatever you turn up into your life, there is always the imprint of a teacher in your life. Such a credibility the teachers are having. So, my dear children, please honor them, respect them first. Okay, please talk to your teacher very politely, take their blessings. It's always good to have the blessings of a teacher. Tomorrow, when you achieve something in life, never forget all these teachers who are a part of your life, be it from nursery to grade 10. So, as a token of gratitude, I request everyone to stand, all the students, especially from grade 1 to grade 10, including grade 10 students, and turn towards your teachers and bow your head. Can we have the hands joining and folding and bending our head towards them? Yes? Can we do it 3 times, thanking our teachers? Can we say thank you? Can we say thank you, teachers? See, today when you bow your head in front of a teacher, the teacher will make you in such a way that you can lift up your head very high and say to people that I am here just because of my teacher. Now you may sit down. छोटी मोटी गलतियों को माफ, इतना सा बस एहसान कर देना छोटी मोटी गलतियों को माफ, इतना सा बस एहसान कर दे। तू जो है नाराज मेरी सांसें ना चले, मान जा तू जीना ये आसान कर दे। तू कोई मिलेगा तेरे सिवा, तेरी आंखों में दिखता जो प्यार मुझे, मेरी आंखों में भी तुझे दिखता क्या? तेरी आंखों में दिखता जो प्यार मुझे, मेरी आंखों में भी तुझे दिखता क्या? खड़े काके लागो पाए, बलिहारी गुरु आपने गोविंद दियो बताए। आदरणीय चेयरमैन सर, डायरेक्टर मैडम, कोऑर्डिनेटर मैम, प्रधानाचार्य महोदय और सभी शिक्षकगण और मेरे साथियों, शिक्षक दिवस की आप सभी को हार्दिक बधाई। और मैं धन्यवाद करती हूँ सभी शिक्षकों का कि आप हम बच्चों को सच्चा ज्ञान, सही दिशा और अच्छी प्रेरणा देकर हमारा चरित्र और जीवन बनाने की सहायता करते हैं।
जो परंपरा गुरुकुल और आश्रम से होते हुए नालंदा तक्षशिला से स्मार्ट कक्षाओं तक पहुंच चुकी है, उसमें आप सभी शिक्षक गणों का समय के साथ समर्पण हमें बदलाव में अच्छी प्रेरणा देता है। हम आपके धैर्य को भी नमन करते हैं कि आप हम बच्चों की गलतियों को अनदेखा करके वही प्यार और स्नेह देते हैं। मैं सभी शिक्षकों से आग्रह करना चाहूँगी कि आप हमें ऐसे ही प्रेरित करते रहें, क्योंकि हम आपके मार्गदर्शन के बिना कुछ भी नहीं। आपको हमारा नमन है, वंदन है और अभिनंदन है, क्योंकि कहते हैं ना, सारे तीर्थ धाम आपके चरणों में है, गुरुदेव प्रणाम आपके चरणों में। धन्यवाद। గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हो हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी
अब बोलने झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 பயமே மாறிப்போனி அண்ணன் வந்தால் விட்டு மெல்ல இருட்டு சிட்டி வாழும் ராஜாவுக்கு எல்லாரும் சொல்ல இவனை தொழுவானாயும் ஜனத்திரக்க காலம் எடுத்து வச்சால் சொர்க்கம் போலும் மன்னர் எல்லாம் மினாதி அண்ணன் தனி நாடன் போல மல்லும் மினாதி எல்லாம் மினாதி எல்லாம் மினாதி அண்ணன் தனி நாடன் போல மல்லும் மினாதி Every time I'm feeling down, you pick me up, sing oh. And when my heart is feeling empty out, you fill my cup. I just wanna say thank you for the way you love me. I wanna say thank you for the way you love me. I just wanna say thank you for the way you love me. I wanna say thank you, just wanna say thank you. Yeah. T-H-A-N-K-Y-O, you thank you. Thank you. T-H-A-N-K-Y-O, you thank you. சின்ன தமிழ் பையன் செட் ஃப்ரம் சென்னை டு தாராவி டோட்டல் கலிஜி மச்சி மோதின காணி காலி கோலி சோடா போல என்ன சீண்டினாக்கா பொங்குவேன் ஹிப்ஹாப்ல எங்களை பாரு ஊருக்குள்ள தாறுமாறு தாறுமாறு எடே சலி इसकी सुनो उसकी सुनो किसकी सुनो क्या 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 मांझ तेरा सबकी मेरी तेरी कटी हा 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 खोटा जरा सबका मेरा फिर भी चला पा 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 चित भी मेरी पट भी मेरी धत तेरी की चा 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 धर्म जी गो इजी सब वाईफाई हम 3G मैडम जी गो इजी सब वाईफाई हम 3G सोचा कहाँ था ये जो हो गया माना कहाँ था ये लो हो गया चुटकी कोई काटो ना है हम तो होश में कदमों को थामो ये है उड़ते जोश में बादल पे पाँव है या झूठा गाँव है अब तो भाई चल पड़ी अपनी ये नाव है बादल पे पाँव है या झूठा गाँव है अब तो भाई चल पड़ी अपनी ये नाव है जो दिल से लगे उसे कह दो हाय 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 जो दिल ना लगे
आने दो दिल में आ जाने दो, कह दो मुस्कुराहट को हाय 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 हाय, जाने दो दिल से चले जाने दो, कह दो घबराहट को